హలో గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే త్రిబుల్ భాష 2024 రిలేటెడ్గా చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూసేటట్టు అసలు త్రిబుల్ భాష నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎదురైతే చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెబుతా. నిన్నైతే త్రిబుల్ భాష నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అని డేట్స్ కూడా కన్ఫర్మ్ డేట్స్ అయితే నోటిఫికేషన్ ఆ యొక్క నోటీసులో అయితే ఇచ్చారు. ఆ యొక్క డేట్స్ కానీ మీకైతే ఇప్పుడైతే చూపిస్తా. అలాగే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేది కానీ ఈ వీడియో అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ చూసి మన ఛానల్ ఫాలో అయితే కానీ ఈ యొక్క త్రిబుల్ భాష నుంచి ఇప్పుడు నీ ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసిన కాడి నుంచి మీ యొక్క కాలేజీలో చేరినంత వరకు మీకైతే ఫుల్ మొత్తం గైడెన్స్ అయితే ఇస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రిప్లై అయిపోతే మీకు అన్ని కామెంట్స్కి హెల్ప్ అయితే నేనైతే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక టాపిక్లో వెళ్తే త్రిబుల్ భాష నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. ఎవరికైతే మంచి జీపీ 9.7, 9.8, ఎవరికైతే 9.5 వచ్చిందో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు వచ్చే ఛాన్సెస్ అయితే 9.5 ఉన్నాం. మీకైతే గవర్నమెంట్ కాలేజెస్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ అయితే జెడ్పీహెచ్ఎస్, గవర్నమెంట్ కన్నా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ అయితే 9.5 వచ్చినా కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ కింద చదివి ఉంటారో వాళ్ళకి 0.4 పాయింట్స్ యాడ్ చేస్తారు. ఒకవేళ మీకు 9.5 పాయింట్స్ వచ్చినా మీకు ఆ యొక్క 0.4 పాయింట్స్ యాడ్ చేస్తే మీకైతే 9.9 అవుతుంది. కాబట్టి మీ యొక్క క్యాస్ట్ కింద మీకు సీట్ ఏమైనా అవైలబుల్ ఉంటే కంపల్సరీ అదే ఇస్తారు. ఎవరికైతే 9.5, 9.6 వచ్చిందో వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే ఇదైతే ఆర్జుకేటి నోటీస్ అయితే ఇచ్చింది నిన్నైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ 2024-25. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే నిన్న డేట్ అయితే 27/5/2024 అయితే ఈ యొక్క నోటీస్ అయితే విడుదల చేసింది. ఇక మెయిన్గా నోటీస్లోకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్. మీకు ఈ భాషల్లోనే 6 years అంటే ఇంటర్ 2 years ప్లస్ 4 years బీటెక్ అయితే ఉంటుంది. టోటల్ 6 years అయితే మీకైతే ఈ యొక్క భాష ప్రోగ్రామ్ అయితే 6 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అకాడమిక్ ఇయర్ 2024-25 ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫ్రమ్ అడ్మిషన్ ఆన్లైన్ త్రూ టీఎస్ ఆన్లైన్ సెంటర్ మీ సేవా యూనివర్సిటీ వెబ్సైట్. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లై చేసుకుని చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఎక్కడ టీఎస్ ఆన్లైన్ సెంటర్ అయినా మీ సేవ అయినా అప్లై అక్కడికి వెళ్ళి అయితే మీ యొక్క ఎవరైతే మంచి జీపీ వచ్చినా వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళ యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ వచ్చేసి ఇది www.rjukt.ac.in. ఈ యొక్క ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి కాల్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క నెంబర్స్కి అయితే కాల్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆ యొక్క ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 1/6/2025 June 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని ఈ యొక్క నోటీసులు అయితే క్లారిటీ అయితే వాళ్ళైతే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వాళ్ళైతే ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటారో 22/6/2024 22 June 2024 అయితే వాళ్ళకి అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. ఇది అనేది లాస్ట్ డేట్ అనేది చెప్పుకోవచ్చు. 22/6/2024 అది ఒక లాస్ట్ డేట్. మీ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/6/2024 అయితే ఈ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి మీకు June 1 నుంచి స్టార్ట్ అయింది. ఒక ఎండింగ్ డేట్ వచ్చేసి June 22 దాకా అయితే ఉంది. మొత్తం టోటల్ డేస్ అయితే 22 days అయితే వీళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మెయిన్ ఏమేమి అడుగుతారని నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే మంచి జీపీ వచ్చిందో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియోస్ మెయిన్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఈ వీడియో అయితే నోటిఫికేషన్ గురించి మీకైతే వీడియో చేసిన. నెక్స్ట్ వీడియో ఏంటంటే మీకు ఈ యొక్క కౌన్సిలింగ్కి అంటే మీకు కాలేజీకి వెళ్ళడానికి ఏమేమి కావాలి, ఇన్కమ్ క్యాస్ట్ ఎప్పుడు కావాలి అని అయితే నెక్స్ట్ వీడియో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే ఇది వీడియో.